ధ్యాన మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. సృష్టిలో అద్భుతమైనది స్త్రీ అనే పుస్తకాన్ని డివి శ్రీదేవి గారు రచించారు. ఈ పుస్తకం ప్రతి స్త్రీ తప్పకుండా చదవాలి. ఎందుకంటే ఎన్నో స్త్రీల సమస్యలకు ఇందులో పరిష్కారం లభిస్తుంది. ముందుగా రచయిత్రి ఈ పుస్తకాన్ని గురించి తన అభిప్రాయాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఈ పుస్తకాన్ని చదువుతున్న స్త్రీమూర్తులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా పేరు శ్రీదేవి. మాది పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం. నేను ఒక సాధారణ గృహిణిని. నేను 5 సంవత్సరముల నుంచి ధ్యానం చేస్తున్నాను. అయితే నేను ధ్యానంలోకి రాకముందు అంటే 2000 సంవత్సరానికి పూర్వం ఎన్నో అనారోగ్య సమస్యలతో, ముఖ్యంగా ఋతుచక్ర గర్భాశయ సమస్యలతో బాధపడుతూ ఉండేదానిని. అల్లోపతి మందులు వాడినా అప్పటికప్పుడు తగ్గినట్లు అనిపించినా 3-4 నెలల తర్వాత మళ్ళీ సమస్యలు మొదలయ్యేవి. బహిష్టు సమయంలో విపరీతమైన కడుపు నొప్పి, వెన్నునొప్పి, అధిక రక్తస్రావం జరుగుతూ ఉండేది. 6 సార్లు గర్భం దాల్చడం, నెలలు నిండకుండానే గర్భస్రావం అవ్వడం జరుగుతుండేది. అలా అభార్సం జరగడం వల్ల రక్తహీనత, తలనొప్పి, స్థూలకాయ సమస్యలతో పాటు సంతానలేమితో బాధపడుతూ ఉండేదానిని. అయితే అల్లోపతి డాక్టర్లు ఈ సమస్యలన్నింటికీ వేరే పరిష్కార మార్గం లేదు, గర్భాశయాన్ని తొలగించడం తప్ప అన్నారు. మా వారు గర్భాశయం తీయించుకోవడం నాకు ఇష్టం లేదు. మన శరీరంలో ఒక అవయవం ఉంది అంటే దానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. తేడా ఉంటే సరిచేసుకోవాలి కానీ మొత్తం అవయవాన్ని తీయించుకోవడం సరైన పద్ధతి కాదు అని నన్ను ఎంతగానో ప్రోత్సహించి నాకు యోగా నేర్పించారు. ఈ యోగా పరిచయం క్రమంలో మా ఇరువురు భార్యాభర్తలం మాంసాహారం మానివేయడం, క్రమం తప్పని యోగ సాధన చేస్తూ 80% అనారోగ్య సమస్యల నుండి బయటపడ్డాను. ఈ విధంగా ఆసనాలు, ప్రాణాయామం చేసిన తర్వాత కలిగే నిశ్చల స్థితి నాకు అద్భుతంగా ఉండేది. అదే సమయంలో అంటే 2008 సంవత్సరం అక్టోబర్లో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ద్వారా ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస, ధ్యానం క్లాసులు జరుగుతున్న సంగతి తెలుసుకొని వాటికి హాజరు కావడం జరిగింది. అప్పటి నుంచి ధ్యానం చేస్తూ క్లాసులకు హాజరవుతూ 8 సంవత్సరముల నుంచి మందులు వాడినా పొందని శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను పొందాను. మనం గతం వల్లనే మన వర్తమానం ప్రాప్తిస్తుంది. గతంలో మనం చేసిన పనులు, ఆలోచనలు, మాటల వల్లనే మన వర్తమానం ప్రాప్తిస్తుంది. మన వర్తమానాన్ని మార్చుకోవడం వల్ల రాబోయే మన వర్తమాన జీవితం మారుతుంది. అంటే మన పనుల్ని, ఆలోచనల్ని, మాటల్ని, ఆహారాన్ని మార్చుకోవడం వల్ల మన భవిష్యత్తును మార్చుకోవడం ద్వారా అన్ని పరిస్థితుల్లో కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, సుఖంగా, శాంతిగా జీవించే అవకాశం మన చేతుల్లోనే ఉంది. వీటిని పొందడానికి ₹1 కూడా ఖర్చు పెట్టనక్కర్లేదు. ఏ నియమ నిబంధనలు పాటించనక్కర్లేదు. ఏ సాంసారిక సుఖాలను త్యజించనక్కర్లేదు. చేయవలసిందల్లా ఒకటే, ధ్యానం అని 2008లో బ్రహ్మర్షి పత్రి గారి ద్వారా తెలుసుకొని ధ్యానం చేసుకుంటూ నా కుటుంబం అంతా మాంసాహారం మానివేసి శాకాహారులుగా మారాము. అప్పటి నుండి మన వాస్తవానికి మనమే బాధ్యులమని, సృష్టికర్తలమని, మన జీవితాల్లో సంభవించే వాస్తవ సంఘటనలన్నీ ఆత్మ యొక్క శిక్షణలో భాగాలే. ఎందుకంటే ప్రకృతే మనకు గురువు. మన బంధువులు, స్నేహితులు, అన్నదమ్ములు అందరూ మోసం చేయవచ్చు కానీ ప్రకృతి మనల్ని మోసం చేయదు. మన ఆత్మోన్నతికి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల కంటే ఇంకాస్త మంచి పరిస్థితులు ఇవ్వాల్సి వస్తే ప్రకృతి మనకు ఖచ్చితంగా ఇచ్చి ఉండేది. ఇవ్వలేదంటే ఇప్పుడు మేము ఉన్న పరిస్థితులే మనకు అత్యంత ఉపయోగపడేవని పూర్తి విశ్వాసంతో ప్రకృతిని నమ్ముతున్నాము. మనకు మేలు కలిగించని ఏ పరిస్థితి మనకు ఎదురవదని గ్రహించాము. మనకు ఇష్టం లేని ఆ పరిస్థితులే మన శ్రేయోభిలాసులు అన్న సత్యాన్ని గ్రహించి జీవితాన్ని చక్కగా ఆస్వాదిస్తూ ఈరోజు వరకు ఏ మందులు వాడకుండానే ధ్యానం చేసుకుంటూ ఆనందంగా, ఆరోగ్యంగా, హాయిగా జీవిస్తున్నాం. ఈ విధంగా ఎక్కువ సమయం ధ్యాన సాధన చేస్తూ స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాల ద్వారా నేను గొప్ప అనుభూతులు పొందేదాన్ని. ఈ క్రమంలో కొంతకాలం తర్వాత నాకు మిసెస్ అనే లోకం నుండి సమాచారం ఇవ్వబడింది. అది ఏమిటంటే, నీ స్త్రీయత్వాన్ని నీవు అంగీకరించు, నీ సమస్యలకు అదే కారణం అనే ఒక సందేశం వస్తూ ఉండేది. అది స్త్రీల లోకం నుండి వస్తున్నదని నాకు చాలా కాలం తర్వాత కానీ అర్థం కాలేదు. అప్పటి వరకు నా స్త్రీయత్వాన్ని నేను అసహించుకుంటున్నానని నాకు తెలియదు. అంతగా అంగీకరించి అంత గొప్పగా స్వీకరించడానికి స్త్రీ జన్మలో ఏమి ఉన్నదని నేను వారిని ప్రశ్నించినప్పుడు వాళ్ళు నాకు కొంత సమాచారాన్ని అందజేయడం జరిగింది.
వాళ్ళు నా అంతర్వాణి ద్వారా భావాన్ని మాత్రమే పంపించేవారు. దానికి భాష లేదు. దానిని భాషలోకి మార్చడానికి నేను ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలలో ఉన్న విషయాలను మిసెస్ లోకం వారి సమాచారాన్ని సమన్వయం పరుచుకున్న తర్వాత ఈ జ్ఞానాన్ని మా సమాజంలో రకరకాల శారీరక మానసిక అనారోగ్యాలతో శక్తిహీనులై ఋతుచక్ర గర్భాశయ సమస్యలతో బాధపడుతున్న స్త్రీమూర్తులందరికీ ఈ జ్ఞానాన్ని ధ్యానాన్ని పంచుకోవాలని తీవ్ర తపన ఆలోచన స్వరూపమే సృష్టిలో అద్భుతమైనది స్త్రీ అనే ఈ పుస్తకం రూపంలో మీకు అందించడం జరిగింది. అయితే ఇంతటి అద్భుతమైన ధ్యానాన్ని సమస్త మానవాళికి అందించిన జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీకి సహస్ర కోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరియు ఈ పుస్తకం మీ ముందుకు రావటానికి సహకరించిన జంగారెడ్డిగూడెం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు, ముఖ్యంగా పాతూరి సోమశేఖర్ గారు అందించిన సహాయానికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ అద్భుతమైన ధ్యానాన్ని చేస్తూ అందరి చేత చేయిస్తూ మహోన్నతమైన స్త్రీ జన్మను ధన్యం చేసుకుంటారని ఆశిస్తూ ఈ ఆత్మ మీతో విన్నవించుకుంటున్న ఆత్మ విన్నపం. థ్యాంక్ యూ వెరీ మచ్.